హేబేలో, క్షమించండి, కయ్యేనో నీ తమ్ముడు ఎక్కడా? ఏమన్నాడు చెప్పండి? కయ్యమన్నాడు. ఏమన్నాడు? ఏ నా తమ్ముడికి నేనేమన్నా కావాలి వాడినా? నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నావు? నువ్వు మంచి కార్యము చేసినట్లయితే నీకు ఇంత కోపము వచ్చేది కాదు. సాధారణంగా ఏదైనా ఒక ప్రశ్నను మీరు భార్యను కానీ భర్తను కానీ మీ బిడ్డలను కానీ వేసినప్పుడు, కొంచెం అనుమానం వచ్చి వేసినప్పుడు వాళ్ళు ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు అని అంటే ఎంతో కొంత వాళ్ళు నిష్కపటంగా ఉంటున్నారు. కోపంగా రివర్స్ అవుతున్నారంటే ఏదో ఒక కారణం ఉండాలి. అదే సమయంలో నీ భర్త మంచోడు కావచ్చు, యథార్థవంతుడు కావచ్చు, ఇంటికి ఆలస్యంగా వస్తున్న కారణం పనిచేసే చోట చాలా పని ఇస్తున్నారు, రోజు రోజుకి పని పెరుగుతుంది, టెన్షన్ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. వాళ్ళేమో కష్టపడి చేస్తున్నాడు కదా అని చెప్పి చేసేవాడికి మళ్ళీ మళ్ళీ పని ఇస్తున్నారు, చేయనివాడినేమో వాడు ఎలాగో చేయడు పనికి మాలుడు వాడిని వదిలేస్తున్నారు. చేసేటటువంటి భర్తకేమో పని మీద పని ఇస్తున్నారు. కాబట్టి ఆలస్యంగా ఇంటికి రావాల్సి వస్తుంది. అర్థం చేసుకోవాల్సిన భర్తను ఒకవేళ మీరు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని, ఎందుకు ఇంత ఆలస్యంగా వస్తున్నారు ఏమిటి, ఎక్కడి నుంచి వస్తున్నారు, దేని దగ్గర నుంచి వస్తున్నారు, ఎప్పటి నుంచి నడుస్తుంది ఇదంతా కూడా, అప్పుడు భర్తకి ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తావు? ఖచ్చితంగా కోపం వస్తుంది.